మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యుఎస్ పర్యటన నుంచి రాగానే వివిధ జిల్లాల్లో ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొననున్నారు. అయితే మొదట అనుకున్న ప్రచారం షెడ్యూల్లో కొద్దిగా మార్పులైతే జరిగాయి. గతంలో నిర్ణయించినట్టుగా ఫిబ్రవరి 3కి బదులుగా 4 నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఫిబ్రవరి 4న నల్గొండ జిల్లా మిర్యాలగూడ సభలో పాల్గొననున్నారు రేవంత్. ఫిబ్రవరి 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్లో ప్రచారం చేయనున్నారు. ఇక ఫిబ్రవరి 7న వికారాబాద్ జిల్లా పరిగి, అదేవిధంగా 8న భూపాలపల్లి సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం పైన మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి మున్సిపల్ ఎన్నికలకి ప్రచారం నిర్వహించనున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఆల్రెడీ ఇంతకుముందే ఒక షెడ్యూల్ ఇచ్చారు. అయితే అందులో స్వల్ప మార్పులు జరిగాయి. వాస్తవానికి ఫిబ్రవరి 3 నుంచి ఈ జిల్లాల పర్యటన సీఎం రేవంత్ రెడ్డిది ఉండే, కానీ అందులో మళ్ళీ ఈ 3కు బదులు ఇప్పుడు దాన్ని మారుస్తూ 4 నుంచి ఈ జిల్లాల పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ను ప్రకటించారు. అయితే ఇందులో గతంలో ఇచ్చినటువంటి అంటే పాత షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి డేట్స్కి సంబంధించిన దాంట్లో కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. లేటెస్ట్ షెడ్యూల్ ప్రకారం మనకు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని మనకు ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వస్తారు. ఆ తర్వాత ఇక మనకు 2న ఇక్కడే ఉంటారు. తర్వాత 3న రిజర్వ్ ఉన్నది. సో ఆ 2 లేదంటే 3న మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి వచ్చిన నెక్స్ట్ డేనే మంత్రులతో సమావేశం అవుతారని చెప్పేసి ఇప్పటికే దీని మీద ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఇందులో 2 లేదంటే 3న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు ఈ అభ్యర్థుల ఖరారు, తర్వాత ఇక ఎవరైనా రెబల్గా ఉంటే ఆ రెబల్కి సంబంధించి ఎట్లా వాళ్ళను సంధానిస్తున్నారు, సో ఆ రెబల్ లేకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇప్పటి వరకు ఆయా పార్లమెంటుల వారీగా మంత్రులను ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నియమించారు కాబట్టి అక్కడ ఆ మున్సిపాలిటీల వారీగా ఎట్లా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద ఏదైతే మనకు 3న లేదంటే 2న ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మంత్రులు ప్రత్యేకంగా సమావేశమై దాని మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఇవాళ కూడా ఉదయం మంత్రులతో తర్వాత పీసీసీ చీఫ్తో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్లో కూడా ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లోనే ఎట్లాంటి ఇప్పటివరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇప్పటివరకు ఈ అభ్యర్థుల ఖరారు విషయంలో ఎట్లా ముందుకెళ్లారు అనే అంశం మీదనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు తర్వాత పీసీసీ చీఫ్ కూడా పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు. ఇక సర్వేకి సంబంధించి ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల వారికి కూడా సర్వేలు చేశారు కాబట్టి ఆ సర్వేలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఎట్లా ఉన్నది, ఒకవేళ ఎక్కడన్నా కొంత ఆ సర్వేల తక్కువగా ఉంటే కాంగ్రెస్కు తక్కువగా అనిపిస్తే అక్కడ గెలుపొందాలంటే ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్తున్నారు అనే దాని మీద ఇవాళ జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను పీసీ చీఫ్ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేశారు. ఇక 4 నుంచి షెడ్యూల్ ఉంది జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా 4 నుంచి ఈ సీఎంకు సంబంధించినటువంటి జిల్లాల పర్యటన ఉంది. అందులో సభలు కూడా నిర్వహిస్తారు. అయితే మనకు ఫిబ్రవరి 4న మనకు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఫిబ్రవరి 4న సీఎం సభ ఉంటుంది. ఇక ఫిబ్రవరి 5న మనకు కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో సీఎం సభ ఉంటుంది. తర్వాత ఫిబ్రవరి 6న నిజామాబాద్ రూరల్లో సీఎంకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంటుంది, పర్యటన ఉంటుంది. తర్వాత అదే రోజు అక్కడ సభ కూడా ఉంటుంది. ఫిబ్రవరి 7న మనకు వికారాబాద్ జిల్లాలోని పరిగిలో సీఎం సభ, తర్వాత ఫిబ్రవరి 8న భూపాలపల్లి జిల్లాలో ఈ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభ ఉంటుంది. సో ఇట్లా మనకు ఇది లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్ ప్రకారము సీఎం షెడ్యూల్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇది. అయితే ఇందులో మనకు పాత దాంట్లో చూస్తే మనకు ఏదైతే పాత షెడ్యూల్ ప్రకారం మనకు ఫిబ్రవరి 7న మెదక్ సంబంధించినటువంటి టూర్ ఉంటుండే. సో అది ఇప్పుడు ఫిబ్రవరి 7న మెదక్కు బదులు వికారాబాద్ జిల్లాలో పరిగిలో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇక 9న మనకు మెదక్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఈ షెడ్యూల్ అయితే ఖరారు కాలేదు, కానీ ఈ లేటెస్ట్ షెడ్యూల్ ప్రకారము ఫిబ్రవరి 9న మెదక్లో ఈ సభ నిర్వహించే అవకాశం ఉంటుంది. అఫీషియల్గా అయితే ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాలేదు. ఇక మనకు పాత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న నిజామాబాద్కు బదులుగా ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో ఈ ఫిబ్రవరి 8న సీఎం సభ ఉంటుంది. ఇక 5న కరీంనగర్ జిల్లాలో ఈ సీఎం సభ ఉంటుంది. అట్లా జిల్లాలకు సంబంధించినవి కూడా కొన్ని గతంలో ఏదైతే పాత షెడ్యూల్ ప్రకారం ఆ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి ఆ డేట్స్ తర్వాత ఆ జిల్లాల
పర్యటనకు సంబంధించి కూడా షెడ్యూల్లో పూర్తిగా మార్పులు చేర్పులు చేశారు. తర్వాత ఇక ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు వరుసగా ఉమ్మడి జిల్లాల వారీగా సీఎం సభలు ఉంటాయి, పర్యటన ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సభలు నిర్వహించనున్నారు. ఇక 9న ఇప్పటి వరకు ఆ షెడ్యూల్ కూడా ఖరారు కాలేదు, కానీ మెదక్ జిల్లాలో ఉండే అవకాశం అయితే ఉన్నది మమత.